నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయాలి, మేడవరపు భద్రందొర. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిరుపేదల కోసం టిడ్కో గృహాలను నిర్మించారని, పేదలకు ఇవ్వకుండా వాటిని జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేశారని నిడదవోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడవరపు భద్రందొర తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని తిరుగూడెంలో గల టిడ్కో గృహాలను పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నిడదవోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడవరపు భద్రందొర మాట్లాడుతూ, టిడ్కో గృహాలను పూర్తి చేసి వెంటనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అలా కాకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడవరపు భద్రందొర, పెరవలి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బుద్దన లక్ష్మణరావు, రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ అగ్రవాల్ హీరాలాల్, ఓబీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి పిచ్చేటి కోటేశ్వరరావు, పట్టణ ఉపాధ్యక్షులు షేక్ కాసిం మరియు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ముఖ్య పని మీద ఇక్కడికి వచ్చామండి, టిడ్కో ఇల్లు దగ్గరికి. మన 2014లోనూ ఈ తెలుగుదేశం గవర్నమెంట్ అడావడి చేసి 25,000, 50,000, లక్ష అనే జనం దగ్గర దోసేసి చలనాలు కట్టించేసి ఇల్లు ఇస్తామని చెప్పి ఇదిగోని చూస్తున్నారు కదా, ఇలా ఇల్లు కట్టేశారండి. దేనికి ఉపయోగం లేదండి. ఏంటండి, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ జనం పిచ్చోళ్ళనే చేసి గవర్నమెంట్ ఆడుకుంటుందండి. అయితే ఈ 50,000, లక్ష కట్టేసిన తర్వాత ఇస్తారు కదా అని వీళ్ళు బ్యాంకు లోన్లు పెట్టుకుని అవి పెట్టుకుని ఏదో కట్టుకుంటే ఇల్లు ఇవ్వలేదు. వీళ్ళు ఏమో డబ్బులు నాశనం చేసుకున్నారు. బ్యాంక్ నుంచి నోటీసులు వస్తున్నాయండి. ఎవరిని అడగదండి, ఇప్పుడు గవర్నమెంట్ అడిగితే ఇలా చేతులు ఎత్తేసిందండి. వీళ్ళ బ్యాంకు వాళ్ళకి డబ్బులు కట్టకపోతే వీళ్ళకి నోటీసులు వస్తున్నాయండి. వీళ్ళేమో సిబిల్ పడిపోతాం, వీళ్ళకి 2 లోన్ రాకపోవడం. ఇల్లు అంటే ఎవరికైనా చిరకాల కళ, ఆ కళనే నాశనం చేశారండి. 2014 అంటే చూడండి, దగ్గర 10 సంవత్సరాలు అయిపోయింది. 2014లో టీడీపీ గవర్నమెంట్ ఉన్న హయాంలో జరిగిన విషయాలండి. నెక్స్ట్ తర్వాత తరంలో వైసీపీ వచ్చిందండి. అదొక వేస్ట్గా గవర్నమెంట్ ఏళ్ళలో దెబ్బలాడుకుని చంద్రబాబు నాయుడు కట్టిన నేను ఎందుకు చేయాలని చెప్పి ఆయన మూసి కూర్చున్నాడు. ఏమండి, ఫోన్ అయిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళిపోయారు అనుకుంటే వైసీపీ వచ్చింది. వైసీపీ వెళ్ళిపోయిందంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చి అప్పుడు అంత 9 నెలలు అయింది, 9 మంత్స్ అయిందండి. 9 నెలలు అయింది. ఏమన్నా 9 నెలల్లో ఈ టిడ్కో గృహాలు రిపేర్ చేసి ఇవ్వచ్చు కదండి. అంటే వీళ్ళని అరెస్ట్ చేపిస్తాం, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటామే కానీ జనం ఏమైపోతారు అన్నది మాత్రం గవర్నమెంట్కి పట్టట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు మీ మీద చాలా నమ్మకంతో మిమ్మల్ని కూడా గెలిపించారు. 21 సీట్లు గెలిచేశారు. మీరు ఏం చేశారండి? దయచేసి ఇప్పటికైనా స్పందించి ఈ పేదవాళ్ళకి టిడ్కో గృహాలన్న కళ నెరవేరిస్తే మీ పేరు మర్చిపోకుండా చేసుకుంటామండి. అయ్యా, ఇప్పుడైనా స్పందించండి. మీరు వాళ్ళ మీద మీరు అలా పెట్టుకుని గడిపేస్తాం తప్ప జనానికి ఉపయోగపడేది ఏం చేయట్లేదండి. దయచేసి ఇప్పటికైనా ఈ శాఖ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తామండి. దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించి కొంచెం ఆ గృహాలు ఇప్పించండి. చూడండి ఎలా పాడైపోయాం. అవి పత్తి లాంటి ఎవరైనా నమ్ముతారండి? 10 సంవత్సరాలు అలా ఉంటే ఎలా ఉంటుందండి? దయచేసి ఇప్పటికైనా స్పందించి గవర్నమెంట్ కళ్ళు తెరిచి దయచేసి ఇప్పటికైనా ఈ టిడ్కో గృహాల పేదలకు ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి.